హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోటోషాప్లో సింపుల్గా ఫ్లెక్స్ బ్యానర్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకంటే బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఈ వీడియో ఉంటుందన్నమాట. సింపుల్గా ఒక ఫ్లెక్స్ బ్యానర్ని ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా మనం ఏ ఫ్లెక్స్ బ్యానర్ తయారు చేయాలనుకుంటున్నామో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఫోటోలు చూడొచ్చు. నేనైతే కొన్ని ఫొటోస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పిక్చరు, తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. వీటితోటి నేనైతే ఒక ఫ్లెక్స్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను అనమాట. ఒక ఫ్లెక్స్ బ్యానర్ని అయితే తయారు చేయాలనుకుంటున్నాను. సో ముందుగా నా దగ్గర ఫోటోషాప్ అనేది 7.0 ఉంది. అడోబ్ ఫోటోషాప్ 7.0. ముందు ఫోటోషాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ అని కనపడుతుంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అని కనపడుతుంది. న్యూ. సో ఈ న్యూ మీద క్లిక్ చేయండి. ఈ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సైజెస్ దగ్గర 1280 x 720 హెచ్డి టీవీ 720p అని కనపడుతుంది కదా, ఈ సైజ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ సైజ్ దీంట్లో మనకి ఇలా సైజులు కనపడతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ 4x6 అని, 5x7, మనకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. మనం జస్ట్ ప్రాక్టీస్ చేయడానికే కాబట్టి నేను ఒక పోర్ట్రైట్ అంటే ల్యాండ్స్కేప్ అంటే నిలువుగా కాకుండా అడ్డంగా ఉండేలాగా ఈ సైజుని తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ చూసుకోవచ్చు, తర్వాత హైట్ చూసుకోవచ్చు. రెజల్యూషన్ ఇక్కడ 300 పెట్టుకోండి. 300 రెజల్యూషన్ పెట్టుకుని ఇక్కడ మోడ్ RGB కలర్ ఉంచేయండి. ఇక్కడ కంటెంట్స్ అని వైట్ అని ఉంది కదా, ఇక్కడ ఉంచేయండి. ఓకే, ఇక్కడ విడ్త్ చూడొచ్చు 1280 అని ఉంది, హైట్ 720 అని చూడొచ్చు. ఇక్కడ పిక్సెల్స్లో మనం పెట్టుకోవాలి. ఓకే చేయండి. ఓకే చేస్తే ఒక ల్యాండ్స్కేప్ టైపు ఒక లేయర్ మనకి ఓపెన్ అవుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనపడుతుంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఈ లాక్ని అన్లాక్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏ ఫొటోస్తో అయితే ఫ్లెక్స్ చేయాలనుకుంటున్నానో ఆ ఫొటోస్ని దీంట్లోకి తీసుకురావాలి. సో ఇక్కడ మళ్ళీ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనండి. ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన ఫొటోస్ డెస్క్టాప్ మీద అయితే ఉన్నాయి. సో డెస్క్టాప్ మీద చూసుకున్నట్లయితే ఫొటోస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే నేను ఈ ఫోటో తర్వాత కంట్రోల్ క్లిక్ చేసి ఈ ఫోటో, ఈ రెండు ఫొటోస్ నేను అక్కడికి తీసుకుంటున్నాను. ఈ రెండు ఫొటోస్తో నేను ఫ్లెక్స్ బ్యానర్ అయితే చేయాలనుకుంటున్నాను. ఈ రెండు ఫొటోస్. ఓకే, తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోను అయితే యాజ్ టీస్గా నేను దీని మీదకి ఈ విధంగా డ్రాగ్ చేస్తాను. జస్ట్ సింపుల్ అనమాట. సింపుల్గా మనం డ్రాగ్ చేయొచ్చు. ఒకసారి చూడండి. ఈ ఫోటోని జస్ట్ ఇక్కడ మూవ్ టూల్ కనపడుతుంది కదా, ఈ టూల్ బాక్స్లో ఈ మూవ్ టూల్ కనపడుతుంది కదా, దీని మీద ఈ విధంగా క్లిక్ చేసి జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఈ విధంగా దీంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. చూసారా? ఇప్పుడు నేను ఈ ఫోటోని ఈ యొక్క లెఫ్ట్ సైడ్ పెడదాం అనుకుంటున్నాను. అదేవిధంగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి మినిమైజ్ చేసేద్దాం. ఓకే, ఈ పిక్ ఏదైతే ఉందో ఈ పిక్ని నేను ఈ రైట్ సైడ్ పెడదాం అనుకుంటున్నాను. రైట్ సైడ్. సో యాజ్ డీస్గా పెట్టేసామనుకోండి, ఈ పిక్ని యాజ్ డీస్గా పెట్టేస్తే అది మనకి బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు యాజ్ డీస్గా పెట్టేస్తాను. ఈ విధంగా యాజ్ డీస్ ఇలా పెట్టేస్తే ఈ పిక్చర్ ఒక బ్యాక్గ్రౌండ్ కలరు, ఈ పిక్చర్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కింద కనబడుతుంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ పిక్చర్, ఈ రైట్ సైడ్ పిక్చర్ ఏదైతే ఉందో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క పిక్చర్ని మనం కట్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మనం తీసేసి కేవలం ఈ పిక్చర్ని మాత్రమే, కేవలం ఎన్టీఆర్ గారిని మాత్రమే మనం ఈ విధంగా క్రాప్ చేసుకుని మనం దీంట్లోకి తీసుకురావాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, కట్ చేసుకోవాలంటే మనం దాన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మరి? ఒక పిక్చర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ టూల్ బాక్స్ ఏదైతే కనపడుతుందో దీంట్లో మనకి ఇక్కడ ఒక టూల్ అయితే కనపడుతుంది.
దీన్ని పెన్సిల్ టూల్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇది కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పెన్ టూల్. ఈ పెన్ టూల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఈ 2 ఆప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకసారి ఈ పిక్చర్ని ఇలా మ్యాక్సిమైజ్ చేస్తే ఈ పిక్చర్ అనేది ఇలా పెద్దగా అవుతుంది. అయిన తర్వాత కంట్రోలు స్పేస్ క్లిక్ చేస్తే మనకి ఫోటో అనేది జూమ్ అవుతుంది. ఆల్టో స్పేస్ క్లిక్ చేసి ఈ విధంగా క్లిక్ చేస్తే ఫోటో అనేది జూమ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిక్చర్ని జాగ్రత్తగా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, మనం బ్యాక్గ్రౌండ్ని వదిలిపెట్టేసి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. నేనైతే స్పీడ్గా మీకు చెప్పడానికైతే నేను కట్ చేస్తున్నాను. కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేస్తే మనం వెనక్కి వెళ్ళవచ్చు అనమాట. ఈ విధంగా ఇలా తప్పు కట్ చేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేస్తే మనం ఈ విధంగా బ్యాక్కి వెళ్ళవచ్చు. ఓకే, ఈ విధంగా జాగ్రత్తగా మనం ఫోటో అంతా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎన్టీఆర్ గారిని జాగ్రత్తగా ఈ విధంగా మనకు కావాల్సినట్టు ఈ విధంగా ఫుల్గా నేనైతే నార్మల్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసిన పిక్చర్ నా దగ్గర ఉందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసేయాలి. ఓకే, ఈ విధంగా కట్ చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక కట్ చేసిన పిక్చర్ అయితే ఉంది. సో ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఓకే, ఇక్కడ వరకు ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి. కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఈ పిక్చర్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ ఆల్ట్ డి క్లిక్ చేస్తే ఇక్కడ ఫెదర్ సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5 నేను ఇలా ఉంచేసి ఓకే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మూవ్ టూల్ ఏదైతే ఉందో ఈ మూవ్ టూల్ మీద ఇలా క్లిక్ చేసి ఈ పిక్చర్ని ఇలా డ్రాగ్ చేసేస్తే దీంట్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, దీంట్లోకి ఈ పిక్చర్ అనేది ఇలా వచ్చేసింది. సో ఇది రైట్ సైడ్ పెట్టాలనుకుంటున్నాను. తర్వాత ఇమేజ్నేమో ఈ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా పెట్టాలనుకుంటున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇవ్వటం అనేది మనకు తెలియాలన్నమాట. నేనేమనుకుంటున్నానంటే ఈ లెఫ్ట్ సైడ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్నే మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్గా పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ లెఫ్ట్ సైడ్ పిక్చర్ని కొంచెం బాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. బాగా అంటే ఒకసారి మ్యాక్సిమైజ్ చేసి ఒకసారి ఆల్టో స్పేస్ నొక్కి ఫోటోని కొంచెం చిన్నది చేసి ఈ పిక్చర్ని మనం కొంచెం పెద్దగా చేయాలనుకుంటున్నాను నేను. దానికోసం మనం ఏం చేయాలంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. ఓకే, కంట్రోల్ టీ ప్రెస్ చేసే ముందు మనం ఇక్కడ లేయర్స్, ఇది లేయర్ 1 అవుతుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ పిక్చర్ లేయర్ 1. సో దీన్ని కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఈ విధంగా దీని సైజ్ అనేది ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇలా చూసారా, ఈ విధంగా కరెక్ట్గా నేనైతే ఇక్కడ ఇలా పెట్టాలనుకుంటున్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. అది ఆ విధంగా అక్కడ సెటిల్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వైట్ అయిపోయింది, ఇక్కడ ఏమిది ఉంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లేయర్ 1 ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూసుకుంటే పైన ఒక సెలక్షన్ టూల్ అనేది కనపడుతుంది, రెక్టాంగిల్ మార్క్ టూల్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తరువాత ఈ యొక్క ఫస్ట్ లేయర్ని ఇక్కడ జస్ట్ ఈ విధంగా ఇలా సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా వైట్ మీదకి వెళ్ళకుండా అలా సెలెక్ట్ చేసుకున్న తరువాత కంట్రోల్ టీ నొక్కితే అది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఈ విధంగా ఇలా డ్రాగ్ చేయండి. చూసారా, ఈ విధంగా డ్రాగ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ సేమ్ ఈ లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ దీనికి కూడా మనకి ఈ విధంగా అప్లై అయింది. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత కంట్రోల్ డి నొక్కండి. నొక్కితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈ పిక్చర్ అనేది కొంచెం పైకి ఉంది, కానీ ఈ యొక్క ఎల్లో షర్ట్ పిక్చర్ అనేది కిందకు ఉంది. సో అలా ఉండకూడదు అంటే కనుక ఈ లేయర్ ఈ పిక్చర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని సేమ్ మనం కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ ఫోటో అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఆ ఫోటో కూడా పెద్దగా అవుతుంది అనమాట. అంటే రెండాటికి ఇక్కడ కరెక్ట్ సైజులో మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, మరి కింద కూడా గ్యాప్ వచ్చేసింది, కింద కూడా కొంచెం కిందకి జరపాలనుకుంటే మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్ని క్లిక్ చేసి కొంచెం ఇక్కడ డౌన్ ఏరో క్లిక్ చేస్తే ఫోటో అనేది ఆ విధంగా కిందకు వస్తుంది. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్న ఈ ఎల్లో షర్ట్ ఎన్టీఆర్ గారికి కొంచెం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్లో లాగా ఇవ్వాలి అనుకుంటే, అంటే లైటింగ్ వస్తున్నట్టు అలా ఇవ్వాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఈ లేయర్ 2 మీద ఈ మౌస్ మీద ఈ లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్లెండింగ్ ఆప్షన్స్ అని వస్తాయి. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే డ్రాప్ షాడో, ఇక్కడ మీరు అక్కడ ఫోటోని చూడండి,
అక్కడ వెనకాల ఒక షాడో లాగా వస్తుంది. సో ఆ షాడోని కొంచెం పెంచాలనుకోండి, ఇక్కడ ఒపాసిటీ తగ్గించవచ్చు, కొంచెం పెంచవచ్చు. ఇక్కడ స్ప్రెడ్ అని ఉంది కదా, అలా స్ప్రెడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ సైజ్ అనేది కొంచెం ఆ విధంగా పెంచాలనుకుంటే పెంచవచ్చు. ఓకే, నాయిస్ ఈ విధంగా పెంచాలనుకుంటే పెంచవచ్చు. ఇక్కడ ప్రతి దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ ఇన్నర్ గ్లో ఉంది. తర్వాత ఇక్కడ అవుటర్ గ్లో ఉంది. అవుటర్ గ్లో మనం పెంచాలనుకుంటే ఆ విధంగా పెంచవచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, మొత్తం వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇన్నర్ గ్లో అని, తర్వాత ఇక్కడ ప్రతి దాని మీద మీరు ఈ విధంగా క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఇవి ఏంటి అనేది మనకి బాగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, చూసారా, ఒక్కొక్కటి దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఈ విధంగా కనపడుతున్నాయి. చూసారా, నేనైతే ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నాను. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ డ్రాప్ షాడో ఉన్నది కదా, ఇక్కడ కూడా తీసేసి అవుటర్ గ్లో కొంచెం ఇక్కడ పెంచుదాం అనుకుంటున్నాను నేను. అవుటర్ గ్లో కొంచెం ఈ విధంగా, అంతే, జస్ట్ ఆ విధంగా పెట్టి నేనైతే ఓకే చేశాను. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ కరెక్ట్గా ఈ మధ్యలో నేను నందమూరి నటవారసునికి జన్మదిన శుభాకాంక్షలు అని రాద్దాం అనుకుంటున్నాను. దానికోసం మనం ఏం చేయాలంటే మన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఉండాలి. సో అనుస్క్రిప్ట్ మేనేజర్ ఉన్న తర్వాత దాన్ని మీరు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తరువాత మనకి దీంట్లో మనకి ఇక్కడ టీ మీద క్లిక్ చేస్తే, ఈ యొక్క టూల్ బార్లో టీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మనం టెక్స్ట్ రాయడానికి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ టీ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే రాయాలనుకుంటున్నామో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే పైన ఇక్కడ బాక్స్లో చూసుకుంటే చాలా తెలుగు ఫాంట్స్ అనేవి మనకు కనపడతాయి. నేను ఫస్ట్ అయితే ఇక్కడ వసంత అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మనకి తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి. ఇక్కడ నేను నందమూరి అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక కలర్ అనేది మనకి ఇక్కడ కనబడతలేదు. సో నేను మళ్ళీ టీ మీద క్లిక్ చేసి ఈ నందమూరి అనే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నేనైతే ఎల్లో కలర్ పెడదాం అనుకుంటున్నాను. కొంచెం బ్రైట్గా ఉండే కలర్స్ అయితే పెట్టుకోండి. ఎల్లో కలర్ పెట్టి ఓకే చేద్దాం. ఓకే, ఇది అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ సైజు నేను పెంచుదాం అనుకుంటున్నాను. సో మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్తే సైజ్ అనేది ఆ విధంగా పెరుగుతుంది. ఓకే చేద్దాం. ఓకే, నందమూరి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఈ లేయర్ మీద బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. ఈ బ్లెండింగ్ ఆప్షన్లో మళ్ళీ సేమ్ మనం ఇక్కడ ఏ విధంగా డ్రాప్ షాడో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే ఇన్నర్ షాడో, అవుటర్ గ్లో అని, తర్వాత రకరకాలుగా మనం వీటిని అయితే మనం మార్చుకోవచ్చు. ఓకే, అయితే డ్రాప్ షాడో అయితే ఇచ్చాను. కొంచెం సైజ్ అయితే నేను ఈ విధంగా పెంచుదాం అనుకుంటున్నాను. చూసారా, నందమూరి కరెక్ట్గా బాగా కనబడుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ స్ట్రోక్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం అక్కడ ఆ యొక్క లెటర్కి కలర్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, నేనైతే బ్లాక్ పెట్టాను. బ్లాక్ పెట్టి ఓకే చేయండి. ఓకే చేసి మనం సైజ్ కావాలంటే ఆ విధంగా పెంచుకోవచ్చు. మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజుని మనం ఆ విధంగా పెంచుకోవచ్చు. నందమూరి అని వదిలేసాను నేను. ఓకే, తర్వాత నేను నెక్స్ట్ నటవారసునికి అని పెట్టాలనుకుంటున్నాను. ఓకే చేద్దాం. ఇప్పుడు నటవారసునికి రాయాలి కదా, మళ్ళీ టీ మీద క్లిక్ చేసి ఇక్కడ నటవారసుని అని రాస్తున్నాను. నటవారసునికి. ఓకే, నటవారసునికి అని రాశాను. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైజ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ కీ అనేది సైజు బాగా ఎక్కువ అయిపోయింది కదా, దీన్ని తీసేద్దాం. ఓకే, నటవారసునికి సైజ్ అనేది సరిపోయింది. ఇక్కడ ఫాంట్ వేరే స్టైల్ పెడదాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రకరకాల ఫాంట్స్ అనేవి ఉంటాయి నటవారసునికి. ఈ ఫాంట్ అయితే నాకు కొంచెం నచ్చింది. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సైజ్ అనేది పెరుగుతుంది. నటవారసునికి బాగుంది. ఇప్పుడు దీనికి కలర్ అయితే మార్చాలనుకుంటున్నాను నేను. కలర్ అయితే నేను రెడ్ కలర్ పెట్టాను. ఓకే, ఆ విధంగా ఉంది. సేమ్ ఇందాకలాగానే మళ్ళీ ఇక్కడ లేరు, కరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి లెఫ్ట్ మనకి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ జస్ట్ మళ్ళీ ఇక్కడ డ్రాప్ షాడో ఇవ్వచ్చు. మనకు నచ్చినట్టు మనం అయితే మార్చుకోవచ్చు. నేనైతే డ్రాప్ షాడో ఇచ్చాను. డ్రాప్ షాడో ఇచ్చి కొంచెం అయితే నేను సైజ్ అనేది ఈ విధంగా పెంచుతున్నాను. ఓకే చేద్దాం. నటవారసునికి. ఇప్పుడు మనం జన్మదిన శుభాకాంక్షలను రాయాలి కదా, మళ్ళీ టీ మీద క్లిక్ చేసి ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలను రాయండి.
జన్మదిన శుభాకాంక్షలు అని రాశాను. కరెక్ట్‌గా నేను ఇక్కడ కరెక్ట్‌గా ఈ ప్లేస్‌లో పెడదాం అనుకుంటున్నాను. అదేవిధంగా వీటి యొక్క ఫాంట్స్ కూడా నేను మార్చాలనుకుంటున్నాను ఫాంట్ స్టైల్. ఇప్పుడు జన్మదిన ఫాంట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈసారి తేజ ఫాంట్ పెడతా. ఇక్కడ తేజ ఫాంట్‌లోకి వెళ్తే మనకి ఇక్కడ తేజ ఫాంట్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ పెంచుదాం. Ctrl+Shift జన్మదిన. ఓకే. ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత ఈ శుభాకాంక్షలు నేనైతే కట్ చేస్తున్నాను. ఒకసారి Ctrl+X కట్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V పేస్ట్ చేయడానికి. సో ఈ పక్కన ఈ విధంగా పెడదాం. పెట్టిన తర్వాత ఈ శుభాకాంక్షలు ఫాంట్ కూడా నేను మార్చాలనుకుంటున్నాను. ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి నేనైతే సుప్రియ ఫాంట్ రకరకాల ఫాంట్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ కూడా ట్రై చేయండి. సుప్రియ ఫాంట్ అయితే పెట్టాను. పెట్టి మళ్ళీ దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని నేను మళ్ళీ ఎల్లో కలర్ పెడుతున్నాను. ఓకే. కలర్స్ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న షర్ట్ కలర్స్ కానీ ఈ విధంగా ఈ షర్ట్ ప్యాంటు తర్వాత వీటికి మ్యాచ్ అయ్యే కలర్స్ పెట్టుకుంటే మనకి బాగా కనబడతాయి అన్నమాట. ఈ శుభాకాంక్షల సైజు కూడా కొంచెం పెంచుదాం. Ctrl+Shift ఓకే. తర్వాత ఈ జన్మదిన ఈ కలర్ ఏదైతే ఉందో దీన్ని కూడా కలర్ అయితే మనం కొంచెం మారుద్దాం. నేనైతే ఈ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే. కరెక్ట్గా ఈ విధంగా మధ్యలో పెడదాం. ఓకే. ఇప్పుడు ఈ శుభాకాంక్షలు అన్నదానికి కూడా మనం కొంచెం స్ట్రోక్ ఇద్దాం. స్ట్రోక్ అంటే మనకి కొంచెం అవుటర్గా మనకి కలర్ అయితే బార్డర్ కలర్ అయితే మారుతుంది అనమాట. సో బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్ట్రోక్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుని బ్లాక్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. చేస్తే చూసారా ఇక్కడ శుభాకాంక్షలు అన్నది కొంచెం మనకి అలా వస్తుంది. ఇక్కడ జన్మదిన అని ఉంది కదా, జన్మదినానికి కూడా మనం ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్ట్రోక్ అయితే ఇద్దాం. సేమ్ ఈ విధంగా స్ట్రోక్లోకి వెళ్ళండి. ఇక్కడ కలరు బ్లాక్ మనకు నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. స్ట్రోక్ నో ప్రాబ్లం. చూసారా ఆ విధంగా ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లో ఈ జన్మదిన ఉంది కదా దానికి కొంచెం అవుటర్ గ్లో కూడా ఇద్దాం మనం. అలా ఓకే చేద్దాం. ఓకే. నందమూరి నటవారసునికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే. సింపుల్గా మీరు వాట్సాప్ పెట్టుకోవడానికి కానీ ఫ్లెక్సీ బ్యానర్స్ కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని చూడండి. అంటే ఫోటోషాప్ బేసిక్స్ తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సింపుల్గా చాలా బాగుంది. దీన్ని మనం మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్లోకి వెళ్ళి మనం జేపీఈజీలో సేవ్ చేసుకోవాలన్నమాట. జేపీఈజీలో మనం ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు ఫాంట్ ఉంది కదా దీన్ని క్లోజ్ చేసేద్దాం. స్క్రిప్ట్ మేనేజర్ క్లిక్ చేసి అని పెట్టుకోవచ్చు. ఓకే. సేవ్ చేద్దాం. కావాలంటే ఇక్కడ క్వాలిటీలో కూడా 12లో పెట్టి సేవ్ చేద్దాం. ఇంకా మనకి కావాలంటే పేర్లు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పిక్చర్స్ అయితే మనం చాలా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సేవ్ చేసింది అయితే ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. ఓకే. ఈ విధంగా ఉంది చూసారా. నందమూరి నటవారసునికి జన్మదిన శుభాకాంక్షలు. సింపుల్గా ఒక ఫ్లెక్స్ బ్యానర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.